రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రగతి, గోదావరి జలాల వినియోగం, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 18న జరగబోయే గోదావరి రివర్ బోర్డు సమావేశంలో తెలంగాణతో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రగతి, గోదావరి జలాల వినియోగం, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 18న జరగబోయే గోదావరి రివర్ బోర్డు సమావేశంలో తెలంగాణతో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చర్చించారు. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం ముగిసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, సమీక్ష సమావేశం ముగిసినట్టేనా? ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఎంసీహెచ్ఆర్డి బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించారో, ఈ సమావేశానికి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీధర్ రవీంద్ర, కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరవ్వడం జరిగింది. అయితే ఈ సమీక్షా సమావేశంలో పలు కీలకమైనటువంటి సూచనలు, ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి జారీ చేశారు. డిఫాల్ట్ అయినటువంటి రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలి, ఆ బకాయిలు వసూలుకి ఒక విధానాన్ని కూడా రూపొందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక దీంతో పాటు కేబినెట్ సబ్ కమిటీలో దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని, మిల్లర్ల బ్లాక్ మెయిల్ ను సహించను అని, ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు మంత్రికి అలాగే అధికారులకు ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మార్కెట్ లో ఉన్నటువంటి గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని చెప్పి కూడా ఏదైతే ఆలోచన చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారు చెప్పారు. 5 నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల గోడౌన్లను నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని, ధాన్యం ఎక్కువగా అంటే ఎక్కడైతే దిగుబడి ఉంటుందో అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుల కింద ఎంపిక చేయాలని చెప్పి, గోడౌన్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో పాటు ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని కూడా నియమించుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో సూచించడం జరిగింది. సివిల్ సప్లైస్ పైన పలు కీలకమైనటువంటి ఆదేశాలు అయితే మంత్రికి అలాగే అటు స్టీఫెన్ రవీందర్ కమిషనర్ కి అధికారులకు అయితే జారీ చేశారు. సో ఎవరైతే మిల్లర్లు ఏదైతే అక్రమాలు చేస్తారో వారి విషయంలో మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో తెలియజేశారు. సతీష్, థ్యాంక్ యూ అజీం.